ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తూ ఉన్నాను. యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం, ఏ స్పిరిచువల్ వాక్ విత్ జీసస్ అనేటువంటి అనుదిన ధ్యానములో నాతో పాటు కలిసి ఏకీభవిస్తూ ఈ వాక్యము ద్వారా బలపరచబడుతూ ఈ వాక్యములోనికి మీరందరూ నడిపించబడుతున్నందుకే దేవునికే మహిమ కలుగును గాక. నేటి దినవాక్యము అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనము. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకు ఎవడునూ రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పెను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో వారందరికీ కూడా దేవుడు అద్భుతమైనటువంటి ఒక హామీని ఇస్తూ ఉన్నాడు. మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో నిలబడి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి తలెత్తినప్పుడు, లేదా మనం వెళ్ళేటువంటి మార్గంలో అడ్డంకులు ఉంటాయని తెలిసినప్పుడు, మీకు కావలసిందల్లా కూడా జీవితం అని పిలువబడే ఈ ప్రయాణానికి అత్యున్నత నిర్మాణం అయినటువంటి దేవుని నుండి ఒక హామీ. మనము బ్రతకగలమని, మనము సాధించగలమని, మనము జయించగలము అనేటువంటి ధైర్యము మనలోనికి రావాలంటే దేవుని నుండి మనకు ఒక హామీ రావాల్సిందే. అప్పుడే మనము చాలా నిమ్మళంగా ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో దేవుడు పౌలునకు ఏ విధముగా అయితే హామీని ఇస్తూ ఉన్నాడో అదే విధముగా మన జీవితంలో కూడా ఆయన ఒక ఉన్నతమైనటువంటి హామీని అనుకరిస్తూ ఉన్నాడు. దేవుని నుండి వచ్చినటువంటి ఈ హామీతో అపోస్తుడైనటువంటి పౌలు వివిధ ప్రదేశాలలో సువార్తను ప్రకటించేటప్పుడు ఎలాంటి బాధ అయినా భరించగలిగాడు. ఈరోజు మనలో ప్రతి ఒక్కరు కూడా అపోస్తుడైనటువంటి పౌలు వలె దేవుని నుండి హామీని పొందుకుంటున్నాం. ఈ భరోసా వలన జీవితము తెచ్చే ఎటువంటి సవాళ్ళైనా సరే, అంటే మన శ్రమలైనా, అప్పులైనా, సమస్యలైనా సరే అన్నీ కూడా ఎదుర్కొనేలాగా చేస్తూ ఉంటుంది. మనల్ని పిలిచిన దేవుడు దాన్ని అద్భుతంగా పూర్తి చేయగలడని మనకు తెలిసినప్పుడు సవాళ్లతో సంబంధం లేకుండా ముందుకు కొనసాగటానికి మనకి మనం ఎంతగానో ప్రోత్సహించబడతాం. దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు ఎవ్వరూ వ్యతిరేకంగా ఉన్నా పర్వాలేదు, బాధపడాల్సిన అవసరం లేనే లేదు. క్రీస్తు ప్రభుల వారు మన యొక్క ఆశీర్వాదంలో మాత్రమే కాకుండా మన యొక్క బాధలో, వేదనలో కూడా ఆయన పాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉంటారని నిశ్చయముగా ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్య భాగం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. సమస్యలు లేని జీవితం ఎవ్వరు కూడా జీవించలేరు. కానీ ప్రతి సమస్యలో దేవునికి దగ్గరగా విశ్వాసములో ఉన్న అన్ని కోణాల్లో అనుభవాలు తెలుసుకోగలిగినట్లయితే ఆ విశ్వాస పందెములో ఓపికతో అంతము వరకు పరిగెట్టే భాగ్యాన్ని మనమందరం కూడా పొందుకుంటాం. క్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రమలు మనకు కూడా గొప్ప కృపను, సహాయాన్ని అందిస్తూ ఉన్నాయి. దేవుని కృప ఎల్లప్పుడూ కూడా మీ అందరికీ తోడుగా ఉండునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ఎలాంటి సవాళ్ళైనా, శ్రమలైనా, అప్పులైనా, నిందలైనా, అవమానాలైనా, కష్టములైనా, వేదనలైనా సరే, నీవు ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే ప్రభు వైపుకు చూడు. ప్రభు హస్తము నిన్ను బలపరచబోతుంది. ప్రభు సన్నిధిని నీవు అనుభవించబోతున్నావు. గొప్ప ధన్యత నీ జీవితంలోనికి రాబోతుంది. ప్రభు హస్తము నీకు తోడుగా ఉండి నీ ప్రతి ప్రయాణమును సులువుగా, సరళముగా మార్చివేయబోతుంది. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదం వాక్యం వింటున్న పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకున్నతమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. ప్రభువా, ఈ యొక్క లోకంలో మేము ఎదుర్కొంటున్నటువంటి పోరాటాలన్నీ కూడా చాలా భయంకరమైనవి. దేవా, మా అపజయాలలో జయమును అనుగ్రహించే దేవుడో, మేము ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పోరాటములో విశ్వాసాన్ని కలిగించేది మీరే. ప్రభువా,
ఈ ఉదయకాల సమయంలో ఒక ధైర్యాన్ని, విశ్వాసాన్ని కలుగజేసినందుకే మీకు వందనాలు. మీ హస్తమును మాకు తోడుగా ఉంచినందుకే మీకు వందనాలు. ప్రభువా, విన్న వాక్యము ప్రతి ఒక్కరి జీవితాలలో అద్భుతాన్ని, ఆశీర్వాదాన్ని కలిగించినట్లుగా మీరు మాకు సహాయమును అందించమని నజరేయుడైన యేసు క్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసఫ్.